బర్త్‌డేస్ ఉండొచ్చో, లేదా న్యూ ఇయర్ ఉండొచ్చో, లేదా ఇంకేదైనా పార్టీ, ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కేక్‌ని కట్ చేసి సెలబ్రేట్ చేస్తాం. కానీ కొన్ని మాసంలో మనము నాన్ వెజ్ తినం కాబట్టి ఆ టైంలో మనం ఎగ్‌లెస్ కేక్‌ని ప్రిఫర్ చేస్తాం. కానీ బేకరీస్‌లో కొన్ని మనం ఆర్డర్ చేసి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ అదేమీ ఇబ్బంది లేకుండా మనమే ఈజీగా కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా 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 బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్లో నేను హాట్ వాటర్ తీసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఇక్కడ హాట్ వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో 1 కేక్కి 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని దీనికి వేసి ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని ఎందుకు ప్రాసెస్ చేస్తున్నానంటే ఎగ్లెస్ కోసం ఈ ప్రాసెస్ చేస్తున్నాను. తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ 1.5 కప్పు నేను వామ్ మిల్క్ తీసుకుంటున్నానండి. వామ్ మిల్క్ అయితే మనము కర్డ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. కొంతమందికి కర్డ్ స్మెల్ అంత నచ్చదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని చేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వినేగర్ని యాడ్ చేసుకొని అట్లీస్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బటర్ పేపర్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈక్వల్ పార్ట్గా కట్ చేస్తే మనము ఆ పాత్రకి ఎంతో సరిపోతుందో అంత మనం నీట్గా చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇలా కట్ చేసి దీన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. అంతలోపు అది కూడా ఒక 5 మినిట్స్ అయి ఉంటుంది కాబట్టి అది కర్డ్ లాగా కొంచెం మారుతూ ఉంటుంది. చూడండి, నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్కి వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మీ దగ్గర బ్లెండర్ కనుక ఉంటే మీరు హ్యాండ్ బ్లెండర్తో చేసుకోండి. నేను మిక్సీలో చేస్తున్నాను. కనీసం దీన్ని 1-2 మినిట్స్ దీన్ని బాగా బ్లెండ్ చేసుకొని రావాలి. అంటే 1.1 మెజర్మెంట్ ఉంటుంది కదా మిక్సీలో, దానిలో ఒక 2 మినిట్స్ అయినా దీన్ని బాగా చేసుకుంటే కొంచెం నురగలాగా వస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు మనకి దీనిలో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ కప్లో నేను 2 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ని ఇలా బాగా పౌడర్ చేసుకొని ఇది కూడా ఇలా జల్లడి పెట్టుకుంటున్నాను. జల్లడి పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఉండలు ఏమి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను 1/2 కప్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. తర్వాత 2 కప్స్ నేను మైదా పిండి తీసుకుంటున్నాను. కావాలంటే మీరు దీనిలో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. సూపర్ మార్కెట్లో ఇలా బేకింగ్ పౌడర్ అనేది దొరుకుతుందండి. బేకింగ్ పౌడర్ని వేయడం వల్లనే కేక్ స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ అంతా నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా వేసి బాగా జల్లడి పెట్టుకోవాలండి. జల్లడి పెట్టుకోవడం వల్ల ఉండలు ఏమి ఫామ్ అవ్వకుండా కేక్ బాగా స్పాంజీగా వస్తుంది. చూడండి, ఇలా నేను అన్నీ నీట్గా జల్లడి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలాంటి ఒక స్పాచులా తీసుకొని దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే కేక్ అంత స్పంజీగా రాదండి. చూడండి, ఇలాంటి ఏదైనా వుడెన్ గరిటెతో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నెమ్మదిగా కలుపుకోండి. మనము ఎలా పడితే అలా కట్టుకుంటే కేక్ స్పంజీగా అస్సలు రాదండి. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ అంతా బటర్ తీసుకుంటున్నాను, మెల్టెడ్ బటరు. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఆయిల్ అంతా ఆ పిండికి మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే కనుక మీరు అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలైచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని నేను అప్పుడే బటర్ పేపర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని మనము రెడీ చేసుకుందాం. చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ బౌల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయినా లేదా బటర్ అయినా 1 టేబుల్ స్పూన్ అంతా వేసి బాగా దీనంతా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ బటర్ పేపర్ అనేది
బాగా కచ్చుకోవాలి ఆ పాత్రకి, అందుకోసం. సో ఇదంతా అయిన తర్వాత నేను కలిపెట్టుకున్న బ్యాటర్ అంతా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేయకముందే మనము ఏదైనా పాత గిన్నె తీసుకొని దాన్ని ప్రీ హీట్లో పెట్టుకోవాలండి. అంటే కింద అడుగున ఒక స్టాండ్ వేసి దాన్ని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత దీనంతా వేసి ఒక 2 సార్లు ట్యాప్ చేసి దానిలో పెట్టాలండి. పెట్టేసి కనీసం దీన్ని 40 to 50 మినిట్స్ అయినా వదలాలండి సిమ్లో పెడితే మనకి బాగా స్పంజిగా వస్తుంది. ఏ కారణం చేతైనా మీరు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. చూడండి 45 మినిట్స్ అయ్యింది. నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా స్పూన్ కానీ ఏదైనా నైఫ్ కానీ మనము టెస్ట్ చేసుకోవాలి. అది అడుగున ఏది కూడా పిండి అంటుకోలేకుంటే కేక్ బేక్ అయినట్టే. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మాత్రమే అన్మోల్డ్ చేసుకోవాలండి. ఇలా చూడండి, నేను బాగా చల్లారిన తర్వాత ఇలా అన్మోల్డ్ చేసుకుంటున్నాను. బాగా స్పాంజిగా వచ్చింది చూడండి. పాత్రకి ఏమాత్రం ఏది అంటుకోలేదు, నీట్గా వస్తుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఖచ్చితంగా బటర్ పేపర్ని వాడండి. లేదు మా దగ్గర బటర్ పేపర్ లేదంటే మీరు కొంచెం గిన్నెకంతా కొంచెం ఆయిల్ రాసి తర్వాత పిండితో మీరు డస్టింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా దారం సహాయంతో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డెకరేషన్ చేస్తున్నాను కాబట్టి. చూడండి ఇలా 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బాగా స్పంజిగా వచ్చింది కదా. మీరు అంటే ఈజీగా ఎగ్లెస్ కేక్ని చేసుకోండి. చూడండి నేను 2 పార్ట్స్ డివైడ్ చేసి ఇక్కడ ఒక పార్ట్కి నేను ఇక్కడ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. అన్ని సూపర్ మార్కెట్స్లో ఇలా చాక్లెట్ క్రీము దొరుకుతుందండి. మీరు దాని సహాయంతో ఈజీగా డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇలాగైనా తినొచ్చు. చూడండి నేను ఇప్పుడు ఒక పార్ట్కి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను చాక్లెట్ క్రీమ్తో అన్నీ బాగా రాసి. ఇప్పుడు ఇంకొక కేక్ ఉంది కదా, ఇంకొక పార్ట్ కేక్, దానికి నేను ఇక్కడ షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ ఏం లేదండి, 1 కప్పు మనం వాటర్ తీసుకుంటే అదే కప్లో మనం షుగర్ తీసుకొని బాగా మెల్ట్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం కేక్ని యాడ్ చేసుకోవాలి. అదే షుగర్ సిరప్ లాగా పనికొస్తుంది. చూడండి ఈ కేక్కి నేను ఇప్పుడు షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను కిందకి ఎందుకు వేయలేదంటే అది ఒకదానిపైన ఒకటి పరచడం వల్ల ఈ సిరప్ మనం కింద వరకు పోయి కేక్ మాయిశ్చర్గా ఉంటుందండి. అంటే గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు. చూడండి ఇప్పుడు అన్ని షుగర్ సిరప్ని నేను ఇలా కొంచెమే స్పూన్ సహాయంతో ఇలా వేసుకుంటున్నాను. ఇదంతా వేసి ఒకదానిపైన ఒకటి పరుచుకోవాలండి. ఈ కేక్తో ఆ కేక్ని కంబైన్ చేయాలి. చూడండి నేను వేసుకుంటున్నాను కదా, మీరు అలాగే చేసుకోవచ్చు. లాస్ట్లో అదే చాక్లెట్ క్రీమ్ నుంచి ఇలా కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. ఎందుకంటే మనము బేకరీలో తీసుకోవడం వల్ల అది అక్కడ బాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం అలా ట్రై చేయొచ్చండి మనం కూడా డెకరేషన్ చేయడానికి. ఇప్పుడు నేను లాస్ట్లో చాకో చిప్స్ నుంచి ఇలా డెకరేషన్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. ఒక 5 అవర్స్లో మనం టైం తీసుకుంటే చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. అది కూడా ఎగ్లెస్ కేక్. మీకు ఎలా వచ్చిందో కంపల్సరీ నాకు చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా వీడియోని చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి.